ఒకసారి ఒక గుంటలో గాడిద పడిపోతుంది. గుంటలో పడిపోయాక అది కేకలు వేసి ఏడుస్తూ ఉన్నప్పుడు తన యజమాని వచ్చి చూస్తాడు. గుంటలో నుండి దాన్ని బయటికి లేపాలని చూస్తాడు, కానీ అది లోతుగా ఉండడం వలన ఆ యజమాని పక్కనున్న మట్టి పారాతో తీసుకొని తవ్వి దాని మీద వేయడానికి ప్రయత్నిస్తుంటాడు. వేసిన ప్రతిసారి ఆ గాడిద కేకలు వేస్తుంది. ఆ బరువు భరించలేక తన వీపంతా బహుశా ఆ మట్టి గుచ్చుకుంటుందేమో, అలానే ఆ బరువు మొయ్యలేక కేకలు వేస్తూ ఉంటుంది. అయితే అలాగ ఒకసారి చేస్తాడు, 2 సార్లు చేస్తాడు, అలాగ 3, 4, 5 సార్లు దాని వీపు మీద మట్టి వేస్తాడు. చివరికి ఏమవుతుందంటే, ఏదైతే గుంట నింపబడి ఆ గాడిద చాలా సులువుగా ఆ గుంటలో నుండి బయటికి రాగలుగుతుంది. అలానే చాలాసార్లు మన జీవితంలో కూడా మనం వెళ్ళే పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మట్టి అనేది తగులుతూనే ఉంటుంది మనకి. ఏదో ఒకసారి కొంత ఇరుకు, కొంత ఇబ్బంది, కొంత శ్రమ లాంటివి మనము దేవుడు అనుమతిస్తుంటాడు. ఏంటి పరిస్థితి అని మనము ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అయితే అటువంటివి మనము పాత పెట్టడానికి కాదు, కానీ మనల్ని లేవనెత్తడానికి దేవుడు శ్రమని అనుమతిస్తాడు. శ్రమ మన మంచికే, శ్రమ మన మేలుకే. శ్రమ నుండి మనం ఏదో ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. ఆ విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు. చివరికి ఏదైతే అతను వీపు మీద మట్టేస్తాడో అదే తను గుంటలో నుండి బయటికి రావడానికి తోడ్పడుతుంది కదండి. అలానే మన జీవితంలో కూడా ఈ ఇసుకలు వంటి శ్రమలు వస్తూనే ఉంటాయి. వాటిని చూసి భయపడేవారుగా ఉండక ఎదిరించి వాటిని దాటుకొని ముందుకెళ్ళేవారుగా ఉండాలి. అదే యాకోబు పత్రిక 1:2 చూసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ఈ శ్రమ మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది, శ్రమ మనల్ని తీర్చిదిద్దుతుంది, శ్రమ మనల్ని మన యొక్క కష్టాల నుండి మనకేదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది అనేది మనం మర్చిపోయేవారుగా ఉంటున్నాం. కాబట్టి శ్రమ కలిగినప్పుడు కృంగిన వారమైతే చేతగాని వారం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమని ఎదుర్కొని దేవుని శక్తితో ముందుకు వెళ్దాం.